మనం కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కొనాలంటే దాదాపు 30,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. దానికి ఒక మానిటర్, పెద్ద డబ్బా లాంటి CPU, కేబుల్స్, కీబోర్డ్, మౌస్ వంటి సామాన్లు ఒక టేబుల్ నిండా ఉంటాయి. అదే సింపుల్గా చిన్న అరచేతిలో పట్టేటటువంటి స్మార్ట్ కంప్యూటర్ కేవలం 10,000 రూపాయల లోపే దొరికితే ఎంత బాగుంటుంది కదా. అది కూడా వితౌట్ మానిటర్, అంటే మన ఇంట్లో ఉండే స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్, 10,000 రూపాయల లోపు కంప్యూటర్ను కూడా మనం తయారు చేసుకోవచ్చు. అదే రాస్బెర్రీ పై. అది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన వస్తువులేంటి, వాటి ధర ఎంత అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. ₹10,000 లోపల కంప్యూటర్ తయారు చేసుకోవాలంటే మనకు చాలా పద్ధతులు ఉన్నాయి. దీంట్లో రాస్బెర్రీ పై 4 అనేది ఒక కొత్త, ఇది ఓపెన్ సాఫ్ట్వేర్ లోపల వచ్చేది. దీంట్లో అన్ని ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ ఏముండదు. దీంట్లో విండోస్ లా కానీ మ్యాక్ లోపల ఉన్నట్టు కానీ కాకుండా ఇది ఓపెన్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇది రాస్బెర్రీ పై 4 మదర్ బోర్డు 8GB కొత్తగా లాంచ్ అయింది. ఇది 8GB వచ్చేసి మీకు ₹6,400 దీని కాస్ట్ ఉంటుంది. ఇది కాకుండా మీకు ఇంకా 4GB తీసుకుంటే దగ్గర 4,000-5,000 రూపాయల లోపల మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 8GB ర్యామ్ అంటే కొంచెం దీనికి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. లేదు కొంచెం మామూలు స్పీడ్తో మనం పని చేసుకోగలము అని అంటే 4GB 5,000 దాంతో కూడా మనం పని చేసుకోవచ్చు. సో ఇది మనకు కోటి లోపల ఎక్కడైనా, ఇక్కడ హైదరాబాద్ లోపల కూడా దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా కావాల్సినవి ఏంటి అని అంటే, దీంతో పాటుగా మనకు దీనికి ఫిక్స్ చేసేటువంటి స్క్రూస్ కానీ, స్క్రూ డ్రైవర్ కూడా వాళ్ళ దీంట్లోనే వస్తుంది ఈ చిన్న ప్యాకెట్ లోపల. దీంతో పాటుగా మనకు కావాల్సింది ఏంటంటే పవర్ సప్లై మనకు ఇది కోటి షాప్ లోపల 500 నుంచి 750 రూపాయల వరకు దొరుకుతుంది. దీంట్లో ఏంటంటే ఇది మనకు కావాల్సింది ఇది 5 volts 3 amps, అది గుర్తుపెట్టుకోవాలి. 5 volts 3 amps అండ్ Type-C కనెక్టర్తో ఉండాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్ కాంపోనెంట్. దీని తర్వాత మైక్రో HDMI టు HDMI కేబుల్. ఈ కేబుల్ మీకు అమెజాన్ లోపల చెక్ చేస్తే ₹360 నుంచి 479, 700 రూపాయల వరకు కూడా దొరుకుతుంది. మనము ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే దాని మీద మనం పెట్టుకోవచ్చు. ఇది నేనైతే ప్రస్తుతం ఇది డైరెక్ట్గా కొంచెం మంచి కంపెనీ అనుకొని తీసుకున్నాను. ఇది నాకు ₹500 లోపల వచ్చింది. ఇది మైక్రో HDMI ఒక సైడ్, HDMI ఒక సైడ్ ఉంటుంది. దీంతో పాటుగా మనకు కావాల్సింది ఒకటి కీబోర్డ్ అని అంటే మనకి ఇప్పుడు ఇది చిన్న కంప్యూటర్ మదర్ బోర్డ్ కాబట్టి దీనికి వైర్డ్ గా పెట్టుకునే బదులు మనము వైర్లెస్ కీబోర్డ్ తీసుకుంటే బాగుంటుంది, కన్వీనియంట్ ఎక్కువ ఉంటుందని ఈ వైర్లెస్ కీబోర్డ్ ₹1000 దొరుకుతుంది. ఇది వైర్లెస్ బ్లూటూత్ కనెక్టర్. ఇది తర్వాత దిస్ ఇస్ ది కీబోర్డ్. ఇవి మనకు కావాల్సిన ఇది. దీంతో పాటుగా మైక్రో SD కార్డ్ ఒకటి. ఈ మైక్రో SD కార్డ్ మనం 32GB తీసుకోవచ్చు, లేదంటే 64GB తీసుకోవచ్చు. 16GB కూడా పనిచేస్తుంది, కానీ కొంచెము మనకు దీని ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ లోడ్ చేసిన తర్వాత స్పేస్ మిగలదు. అంటే మీరు ఏదైనా గేమ్లు అది తర్వాత లోడ్ చేసుకోవాలన్నా కానీ 32GBలో ఒక 12GB 13GB వరకు మనకు ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది. సో కొంత స్పేస్ ఉంటుంది. సో మీరు ఏ SD కార్డ్ తీసుకున్నా కానీ దీంతో పాటుగా క్లాస్ 10 తీసుకుంటే బెటర్. అది అల్ట్రా హై స్పీడ్ క్లాస్ 10 అని కొత్త మోడల్స్ వస్తూ ఉన్నాయి. అది ఒకటి స్పెసిఫిక్గా మీరు క్లాస్ 10 UHS 3 అనేది తీసుకోండి. అది నేను 64GB తీసుకున్నాను. 64GBది మనకి ఇది ₹780 దొరుకుతుంది. ఇది 32GB అయితే మనకి 379-380 రూపాయల వరకే ఉంది. సో 32GB ఈజ్ ఆల్సో సఫిషియంట్. సో దీన్ని మనం ఏం చేయాలంటే దీంట్లోపల ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసుకోవాలి. రాస్బెర్రీ పై లోపల మనకి అన్ని కనెక్టర్స్ అన్ని రెడీమేడ్ గా వస్తాయి. దీంట్లో ఈథర్నెట్ కార్డ్ ఉంటుంది. సపోజ్ మీకు వైర్లెస్ నెట్వర్క్ లేకపోతే, వైఫై లేకపోతే మీరు ఇంట్లో ఈథర్నెట్ కార్డ్ ఉంటే ఈథర్నెట్ పోర్ట్ ఉంది. USB పోర్ట్ 2 USB 3 పోర్ట్స్ ఉన్నాయి.
ఇది ఫాస్టర్ కనెక్టివిటీ గురించి. రెండేమో USB 2 2 పోర్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత 2 మైక్రో HDMI కనెక్టర్స్, ఒకటేమో టైప్ సి కనెక్టర్, ఒకటేమో 3.5 జాక్. ఇది ఆడియో పర్పస్ అన్నమాట. దీన్ని మనము యూ పుట్ ఇట్ ఇన్ టు ది మైక్రో SD స్లాట్. మైక్రో SD స్లాట్ పెట్టిన తర్వాత దీనికి పవర్ సప్లై ఇది ఏంటంటే మనము ఒకటి ఈ 5 volts అండ్ 3 amps 5 volts 3 amps పవర్ సప్లై ఇది. దాని తర్వాత HDMI కేబుల్ ఇది. ఇప్పుడు కనెక్ట్ చేసేటప్పటికి ఇది బ్లూటూత్ కనెక్టర్ ఏమో ఇది 2 కాబట్టి 2 స్లాట్ లోపల పోతుంది ఇది. తర్వాత పవర్ సప్లై టైప్ సి కనెక్టర్ ఇది. ఈ టైప్ సి కనెక్టర్ లోపల టైప్ సికి ఇక్కడ మనకి రెడ్ లైట్ తర్వాత గ్రీన్ లైట్ వస్తున్నదంటే ది మదర్ బోర్డ్ ఈజ్ అటెంప్టింగ్ టు రీడ్ ఫ్రమ్ ది SD కార్డ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంది కాబట్టి తీసుకుంటున్నది. దాని తర్వాత ఇది మనకి మైక్రో HDMI కార్డ్ మనం కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ బూట్ అవుతుంది సిస్టమ్. ఈ బూట్ కావడానికి మన విండోస్ లాగా కాకుండా కొంచెం టైం తీసుకుంటుంది ఇది. ఇప్పుడు ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకు లోడ్ అయిపోయింది. దీంట్లో నేను లోడ్ చేసిన సాఫ్ట్వేర్ ఏంటంటే 2 సాఫ్ట్వేర్స్ మనం లోడ్ చేసుకోవచ్చు దీంట్లోపల. మళ్ళీ ఇంకొకటి కూడా ఏంటంటే 2 HDMI కార్డ్స్ కనుక మన దగ్గర ఉంటే, కేబుల్స్ కనుక ఉంటే 2 కేబుల్స్ కి కనెక్ట్ చేయవచ్చు. ఇది అంటే ఈ చిన్న మదర్ బోర్డ్ నుంచి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రన్ చేయవచ్చు, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రన్ చేయవచ్చు. ఇక్కడ మీరు పని చేసుకోవచ్చు, ఏదైనా వర్డ్ ఫైల్, ఎక్సెల్ ఫైల్ దీంట్లోపల మనము టైప్ చేస్తుంది. ఇక్కడ గేమ్ ఆడుకుంటున్నామంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అంటే జనరల్ గా ఒక CPU తోని 2 పనులు 2 మానిటర్స్ మీద కూడా చేసుకునే అవకాశం ఉంటుంది దీంట్లోపల. ఇప్పుడు దిస్ కీబోర్డ్ లోపల మనకి సెల్స్ కనుక మనం పెడితే 2 సెల్స్ AAA సెల్స్ మనం ఇక్కడ పెడితే దీంట్లో పనిచేస్తుంది ఇది. దీంతో ఏంటంటే ఫస్ట్ మనము బూట్ చేయడం ఎట్లా అంటే ఫినిక్స్ అని నేను దీంట్లో 2 సాఫ్ట్వేర్స్ మనం లోడ్ చేయొచ్చు. రాస్బెర్రీ పై.org లోపల ఉండేటువంటి రాస్బియన్ అనేటువంటి OS కావచ్చు ఆపరేటింగ్ సిస్టమ్. నేను మాత్రం ఫినిక్స్ అనేది ఒకటి లోడ్ చేస్తున్నాను. ఈ ఫినిక్స్ లోపల అడ్వాంటేజెస్ ఏంటి అని మీకు చెప్తాను. సో యూ కెన్ సీ మౌజ్ ఇది అంతా 1000 రూపాయలకు వచ్చింది. ఇది మౌజ్ లోపల 2 AAA సెల్స్ ఉంటాయి, దీంట్లో AA సెల్స్, దీంట్లో 2 AAA సెల్స్. దీని నుంచి మనము ఇది కమ్యూనికేటింగ్ విత్ దిస్ బ్లూటూత్ కనెక్టర్ తోని ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ వస్తుంది. సో దీని పాస్వర్డ్ అంటే దీంట్లో మనము లాగిన్ చేసుకున్నప్పుడు ఏంటి అని అంటే అది ఇంగ్లీష్ వర్షనా స్పానిష్ వర్షనా అని అడుగుతుంది. మనము స్పానిష్ వర్షన్ నుంచి తీసేసి ఇంగ్లీష్ వర్షన్ తీసుకున్న తర్వాత లోడ్ అయిపోతుంది. బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ మనకు పాస్వర్డ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, కానీ నేను అదే ఉంచుతాను. ఫినిక్స్ అనేది డిఫాల్ట్ సాఫ్ట్వేర్. రాస్బియన్ OS కనుక అయితే రాస్బియన్ ఈజ్ ది పాస్వర్డ్, రాస్బెర్రీ ఈజ్ ద పాస్వర్డ్. ఇప్పుడు ఇది మనము ఈ సాఫ్ట్వేర్ లాంచ్ చేస్తూ ఉంటే ఈ ఫినిక్స్ అనే సాఫ్ట్వేర్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని అంటే దీంట్లో రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ మనము దీంట్లోపల చూసుకోవచ్చు. అంటే మనకి ఏ ఇంటర్ఫేస్ కావాలన్నా ఆ ఇంటర్ఫేస్ లోపల తీసుకోవచ్చు. ఇది ప్రస్తుతము ఫినిక్స్ రాస్బెర్రీ దాంట్లో ఉన్నాము. మనకు కావాలనుకుంటే ఇది దీంట్లోపల ఉండే ప్రోగ్రామ్స్ ఏంటి అని అంటే మనకు చాలా ప్రోగ్రామ్స్ అన్ని ప్రీలోడెడ్ వస్తాయి ఈ ఫినిక్స్ దాంట్ సాఫ్ట్వేర్ లోపల. ఇప్పుడు ఆఫీస్ లోపల లీబర్ ఆఫీస్ కంప్లీట్ గా ఉంది. లీబర్ ఆఫీస్ అని అంటే మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ లాంటిదే దీంట్లోపల అన్ని ఉన్నాయి. దీంట్లోపల మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కు సంబంధించినటువంటి ఓపెన్ సాఫ్ట్వేర్ ఇది. సపోజ్ లీబర్ ఆఫీస్ క్యాలిక్యులేటర్ అని అంటే క్యాల్క్ అని అంటే మీకు మనకి ఇది లాంచ్ అవుతుంది, ఏది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లాగా. అంటే మనకు చిన్న ఇది 8 GB ర్యామ్ తో పనిచేస్తుంది కాబట్టి కొంత టైం పట్టవచ్చు, బట్ అంత టైం లాగ్ ఏముండదు దీంట్లోపల. ఇది మైక్రోసాఫ్ట్ మన ఎక్సెల్ షీట్ లాగా. లేదు అని అనుకుంటే మనకు జనరల్గా వర్డ్ ఫైల్ లోపల కూడా చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో నుంచి యూ గో టు ఆఫీస్ నుంచి మనకు జనరల్గా యూజ్ చేసేటి ఏంటంటే లిబర్ ఆఫీస్ రైట్ అని ఉంటుంది. లిబర్ ఆఫీస్ రైట్ లోపల ఏంటి అని అంటే
ఇది మనకు మైక్రోసాఫ్ట్ విండోస్ లాగా పనిచేస్తుంది. ఇది విండోస్కి సంబంధించినటువంటి అన్ని కమాండ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇదంతా ఓపెన్ సాఫ్ట్వేర్ కాబట్టి దీనికి మనం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పీరియాడిక్గా అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా మనం రన్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా చాలా గేమ్స్ కూడా దీంట్లోపల వస్తాయి మనకు. దీంట్లోపల ఇంకా నేను 64 GB తీసుకున్నాను కాబట్టి ఇంకొక 2-3 గేమ్స్ కూడా లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఇంకొకటి ఎక్స్ట్రా మనం ఇది 128 GB తీసుకుంటే ఇంకా ఎక్కువ గేమ్స్ పెట్టుకోవచ్చు. దీంట్లోపల డెవలప్మెంట్ లోపల గియానీ, పైథాన్ కొన్ని ప్రీలోడెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కోడింగ్ నేర్చుకున్న వాళ్ళకి పెద్ద అవకాశం ఏంటి అని అంటే గియానీ కానీ, పైథాన్ కానీ, తర్వాత ఇంకా మనకు కావాల్సినటువంటి కొన్ని లాంగ్వేజెస్ కూడా మనం దీంట్లో లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీనిక్స్ లోపల నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే దీంట్లో పైథాన్ అనేది ఆల్రెడీ లోడెడ్ వచ్చింది. నేను మళ్ళీ పైథాన్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ యాక్సెసరీస్, సెట్టింగ్స్ దీంట్లోపల మనం ఎట్లా అంటే అట్లా మనము ఎన్ని విధాలుగా అయితే మనం విండోస్లో చేంజ్ చేసుకోవచ్చు, దీంట్లోపల కూడా అట్లే చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే చేంజింగ్ కానివ్వండి, లేకపోతే స్క్రీన్ సేవర్స్ కానివ్వండి, ఇవన్నీ. సో దీంట్లో మళ్ళీ దీంట్లో బ్రౌజర్ కూడా సేమ్ ఇది వస్తుంది. ఇది క్రోమియం బ్రౌజర్. ఇది క్రోమ్కు బదులు దీంట్లో వీళ్ళు క్రోమియం బ్రౌజర్ అని పెట్టినారు. బట్ ఎట్ ది సేమ్ టైం మీరు దీంట్లోపల క్రోమియం కాకపోయినా మీరు దీనికి ఇది సేమ్ క్రోమ్ లాగానే వస్తుంది. ఇది ఇక్కడ ఫీనిక్స్ అనేది మళ్ళీ ప్రతిదానికి ఫీనిక్స్ కానీ రాస్బెర్రీ సాఫ్ట్వేర్ అయితే రాస్బెర్రీ అవుతుంది. సో దీంట్లోపల ఇది చూడొచ్చు, ఇంత క్విక్గా గూగుల్ కూడా లోడ్ అయిపోయింది. ఇంకొక విండో స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు దీంట్లోపల విచిత్రమైనది ఏంటి అని అంటే లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ బూట్ అవుతుంది సిస్టమ్. అప్పుడు మనం ఏ సాఫ్ట్వేర్ అంటే ఏ విజువల్ మనకు ఫినిక్స్ సాఫ్ట్వేర్ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇదేమో విండోస్ 10 సాఫ్ట్వేర్. ఇది మనకు అంటే స్క్రీన్ మీద ఇఫ్ యూఆర్ యూజ్ టు విండోస్ 10కి మాకు బాగా అలవాటు ఉన్నదంటే అది చేసుకోవచ్చు. లేదు అని అంటే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఉంది, విండోస్ 95 ఉంది, తర్వాత ఇది మ్యాక్ సాఫ్ట్వేర్ ఉంది, అంటే మన యాపిల్ సాఫ్ట్వేర్, ఉబుంటూ ఉంది, దాని తర్వాత ఎక్స్పీ కూడా ఉంది. అంటే ఇన్ని రకాల సాఫ్ట్వేర్. ఇప్పుడు ఎక్స్పీ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, మనం ఎక్స్పీలో కంఫర్టబుల్గా ఉన్నామని అంటే మళ్ళీ పాస్వర్డ్ కొడితే ఇప్పుడు ఎక్స్పీ ఫేస్ మన యూఐతో అంటే యూజర్ ఇంటర్ఫేస్తో స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా మీరు చూసే ఉంటారు. ఇది ఈ స్టార్ట్ బటన్ ఇది టిపికల్గా మైక్రోసాఫ్ట్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది లేదు మనం ఇక్కడ నుంచి కూడా ఇది మనకు అవసరం లేదనుకుంటే మళ్ళీ యూ కెన్ గో లాగౌట్ అయిన తర్వాత యూ కెన్ సీ ఎంత ఒక 5-6 సెకండ్ లోపలనే ప్రోగ్రామ్ లాంచ్ అయిపోతుంది. ఇది విండోస్ 10 సాఫ్ట్వేర్. ఇది మీకు ఇది కూడా FENIX. ఇది విండోస్ 10 సాఫ్ట్వేర్. అంటే దీంట్లోపల మనకు డిఫరెంట్ మళ్ళీ విండోస్ 10 సాఫ్ట్వేర్ లోపల మీరు క్రోమియం అంటే వీడు పేర్లు చేంజ్ చేస్తున్నారు. కాపీరైట్ ప్రకారం క్రోమ్ కాకుండా క్రోమియం అన్నారు. దీంట్లోపల రెట్రోపై కానీ, ఫెనిక్స్ అసిస్టెంట్, దీంట్లోపల మీరు ఎన్ని సాఫ్ట్వేర్స్ అంటే అన్ని లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫోటోషాప్కు బదులు గింప్ అనే సాఫ్ట్వేర్ ఉంది. దీంట్లో ఆల్రెడీ ప్రీలోడెడ్ సాఫ్ట్వేర్ ఉంది గింప్ అని. అంటే మనకు అడోబీ ఫోటోషాప్ మనం కొనుక్కోవాలంటే నియర్లీ 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీంట్లో ఫ్రీగా గింప్ అనేది ఒకటి వచ్చేసి ఉంటుంది. అది ఆల్రెడీ ఈ రాస్బెర్రీ పై ఈ చిన్న హార్డ్ డిస్క్ ని మనం ఇట్లా ఓపెన్ గా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే దీనికి చిన్న కేసులు కూడా దొరుకుతాయి. 250 రూపాయలతో దీనికి ఒక చిన్న కేసు లాగా వచ్చేసి ఈ కనెక్టర్స్ అన్ని బయట ఉంటాయి. సో అది తీసుకున్నా కానీ ఈజీగా అయిపోతుంది. దాంట్లో ఒకటి ఏంటి అంటే ఇట్లా ఓపెన్ గా కాకుండా మనము దానికి ఒక కేసింగ్ లాగా ఉంటుంది. నేను మాత్రము కొంచెం అడ్వాన్స్డ్ గా ఉండేటువంటి కేసింగ్ ఒకటి తీసుకున్నాను. ఇది దీంట్లోపల ఏంటి అని అంటే ఇది ఈ 8 GB 16 GB ర్యామ్తో నడుస్తూ ఉంది కాబట్టి కొంచెం వేడయ్యే అవకాశాలు ఉంటాయి. సో వేడైనప్పుడు ఏంటంటే ఇది ఓపెన్గా ఉంది కాబట్టి పర్వాలేదు. బట్ కేస్ లోపల ఉన్నప్పుడు దీనికి ఒకటి హీట్ సింక్ పెట్టుకోవడము బెటర్. హీట్ సింక్ అంటే మనకు చిన్న ప్లేట్స్ దొరుకుతాయి. అది హీట్ను అబ్జర్వ్ చేసుకుని డిసిపేట్ చేస్తుంది. లేదంటే చిన్న ఫ్యాన్, ఇది ఒక 200 రూపాయల లోపల ఈ ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ ఇక్కడ ఇట్లా పెట్టి దీని మీద రాడితే ఇది ఈ హార్డ్ దీంట్లోపల ఈ బోర్డ్ని మనము అది చల్లబరుస్తుంది అన్నమాట. అది
సో 250 రూపాయల డబ్బా తీసుకుంటే కూడా ఈజీగానే ఉంటుంది అది. ఇది కొంచెము ఎక్స్పెన్సివ్ ఇది ప్యాకెట్ ఇది. సో వెన్ వి రీబూటింగ్ ఇట్, ఇది రీబూట్ చేసినప్పుడు దిస్ ఈజ్ హౌ ఇట్ రీబూట్స్. మొత్తం కోడ్ అంతా అది రీడ్ చేసుకుంటూ ఉండింది. రీడ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్కి వస్తుంది. దీంట్లో సౌండ్ కార్డ్ ఉంది, దీంట్లో 8 GB ర్యామ్ చిప్ ఉంది. దిస్ ఇస్ ద ర్యామ్ చిప్. దీని ఎక్స్పాండబుల్ ర్యామ్ కాదు ఇది. 8 GB అంటే 8 GB వరకే ఫిక్స్డ్ ఉంటుంది. తర్వాత దీంట్లోపల మీకు 40 GPIOs ఉన్నాయి, జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ అని ఉంటాయి. మీరు ఏదైనా వేరే ప్రోగ్రామ్ కనుక చేయదలుచుకున్నారు, ఈ రాస్బెర్రీ పైని కంప్యూటర్గానే కాకుండా హోమ్ ఆటోమేషన్ కూడా మీరు కొంచెం కోడింగ్ నేర్చుకుంటే చేసుకోవచ్చు. అంటే దీని సాఫ్ట్వేర్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉన్నప్పుడు దీన్ని ఇంట్లో హోమ్ ఆటోమేషన్కి లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో దీన్ని ఒక మనం సర్వర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ లాగా కానీ, ఒక సర్వర్ కానీ. ఇప్పుడు దీని లోపల నేను ఒక SSD కార్డ్ కనుక, ఒక 1 TB కార్డ్ కనుక పెట్టి నా పర్మిషన్స్ అన్ని ఒక 5 ఫోన్లకు ఇచ్చేస్తే 5 ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని ఇక్కడ స్టోర్ అయ్యేటట్టుగా యాక్సెస్ చేసుకుంటా. అంటే క్లౌడ్ పర్మిషన్ కూడా ఇవ్వచ్చు దానికి. అది FENIX ఇది పాస్వర్డ్. సో మళ్ళీ ఫినిక్స్ సాఫ్ట్వేర్కు ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చినాం. ఇదివరకు చూపెట్టినవన్నీ కూడా పాత మన మిగతా అవన్నీ. సో దీంట్లో ఫినిక్స్ అసిస్టెంట్, నెట్ఫ్లిక్స్ ప్రీలోడెడ్గా ఉంది. మైన్ క్రాఫ్ట్ అనేది, ఇది పైకిస్ అనేది ప్రోగ్రామింగ్ కోసమని కాన్ఫిగర్ చేసుకోవడానికి. మీరు కొంచెం ఇంకా బేసిక్గా కంప్యూటర్ తయారు చేసుకోవాలంటే ఇంతవరకు చాలు. ఇంకా కొంచెం కోడింగ్ నేర్చుకోవచ్చు, యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు అని అంటే ఇది చాలా ఈజీగా నేర్చుకున్నటువంటి ఇది. ఈ ఫెనిక్స్ లోపల మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అని అంటే CPU కాన్ఫిగరేషన్ అంతా కూడా కనబడుతుంది. ఇప్పుడు 4% యూటిలిటీ ఉంది దానికి. అంటే CPU నాది ఇప్పుడు 8 GB ర్యామ్ లోపల, దీంట్లోపల 4% CPU పవర్ మాత్రమే యూజ్ అవుతుంది. 5% మిగతా డౌన్లోడ్స్ ఎంత అయినాయి, అప్లోడ్ ఎంత అయింది, దాని తర్వాత దీని సర్వర్ దీన్ని హార్డ్ డిస్క్ కాన్ఫిగరేషన్ అంతా కూడా కనబడే అవకాశం ఉంటుంది ఇక్కడ. అది తర్వాత ఇది మనము సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి మనము డౌన్లోడ్ చేసుకోవాలని అంటే, ఇది రాస్బెర్రీ పై. మనం జనరల్గా రాస్బెర్రీ ఈ ఫినిక్స్ కాకుండా రాస్బెర్రీ సాఫ్ట్వేర్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇది raspberry.org/downloads దగ్గర పోతే ఇక్కడ ఇది ఒకటి వచ్చింది. ఇది నూబ్స్ అనేది ఒకటి, తర్వాత రాస్బెర్రీ పై ఓఎస్ రాస్బియన్ అనేది, ఇప్పుడు దాని కొత్తగా పేరు ఏం పెట్టినారంటే రాస్బియన్ అని పెట్టినారు. ఇది ఇక్కడ క్లిక్ చేసి దానికి మన SD కార్డును కనుక మనము కంప్యూటర్కి కనెక్ట్ చేయగలిగితే, కనెక్ట్ చేయాలంటే మనకి SD కార్డ్ రీడర్ ఒకటి అవసరం పడుతుంది. కొన్ని కంప్యూటర్స్ లోపల SD కార్డ్ డైరెక్ట్గా స్లాట్ ఉంటుంది, అయితేనేమో ఈజీగా అవుతుంది. లేదంటే మీకు విండోస్ సాఫ్ట్వేర్ ఉన్నా, మ్యాక్ సాఫ్ట్వేర్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఈ SD కార్డ్ ఒకటి మనము దాంట్లో లాంచ్ చేసుకొని కనెక్ట్ చేసుకొని దీని నుంచి మనం డౌన్లోడ్ అని కనుక కొడితే ఇక్కడ డౌన్లోడ్ టారెంట్ అని డౌన్లోడ్ జిప్ ఫైల్ వస్తుంది. అన్జిప్ చేసుకొని SD కార్డ్ మీద రాయడమే. రాసిన తర్వాత ఇది ఇక్కడికి దీంట్లో ఇన్సర్ట్ చేయగానే ఇది లాంచ్ అయిపోతుంది. లేదు ఫినిక్స్ కనుక కావాలనుకుంటే phoenixlinux.com FENIXLINUX.com. ఈ ఫినిక్స్ లైనక్స్ లోపల మనకి ఫస్ట్ మనం చూస్ చేసుకోవాల్సింది, ఇది స్పానిష్ లాంగ్వేజ్ లో ఉంటుంది డిఫాల్ట్. మనం ఇంగ్లీష్ ఒకటి చూస్ చేసుకున్న తర్వాత మనము కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఫినిక్స్ పై అని వస్తుంది. ఫినిక్స్ OS డౌన్లోడ్ రాస్బెర్రీ వెర్షన్స్. దీంట్లోపల మనం ఫస్ట్ వెర్షన్ ఫినిక్స్ పై ఫుల్. ఈ ఫినిక్స్ పై ఫుల్ ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటే ఇది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునేది ఈ సాఫ్ట్వేర్. దీంట్లో ఏంటి అని అంటే మనకు కావాల్సిన పైథాన్ కానీ అన్ని ప్రీలోడెడ్గా వస్తాయి. దీంట్లో రాస్బెర్రీ పై లోపల మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి దాంట్లో. అంటే ఇప్పుడు మీకు పైథాన్ కావాలంటే పైథాన్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, నెట్ఫ్లిక్స్ కావాలంటే నెట్ఫ్లిక్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలా, లీబర్ ఆఫీస్ ఒకటి ముందే డౌన్లోడ్ చేసుకొని ఉంటుంది దాంట్లోపల. మిగతా దీంట్లో ఫినిక్స్ లోపల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ప్రోగ్రామ్స్ ప్రీలోడెడ్గా ఉంటాయి. దీంట్లో మల్టీమీడియా, దీంట్లోపల కోడి ఒకటి ఉంటుంది, తర్వాత ప్యారోల్ మీడియా ప్లేయర్, సౌండ్ మిక్సర్, సౌండ్ రికార్డర్, VLC మీడియా ప్లేయర్ ఇన్బిల్ట్గా వచ్చింది దీంట్లో.
తర్వాత ఇంటర్నెట్ కోసమని క్రోమియం కానీ, డిల్లో కానీ, ఫెనిక్స్ ఎక్స్పో, ఫైర్ ఫాక్స్, హెక్స్ చాట్, అంటే డిఫరెంట్. ఇప్పుడు మనకు టారెంట్ కనుక మనము టారెంట్ యూజ్ చేసుకుందామంటే ఆల్రెడీ టారెంట్ కూడా దీంట్లో ప్రీలోడెడ్ ఉంది. తర్వాత గ్రాఫిక్స్ లోపల చూస్తే గింప్ షాప్ అని ఉంది. ఈ గింప్ షాప్ ఏంటంటే ఇది అడోబీ ఫోటోషాప్ కి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి సాఫ్ట్వేర్. ఇది అడోబీ మనం మినిమమ్ బేసిక్ వర్షన్ తీసుకోవాలంటే 10,000 రూపాయలు అవుతుంది, బట్ ఇక్కడ ఫ్రీ. ఇన్ఫాక్ట్ అడోబీ బేసిక్ వర్షన్ కంటే ఎక్కువ మనకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి దీంట్లో. గేమ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది క్యాలిక్యులేటర్స్, దీంట్లో క్యాలిక్యులేటర్ మనము డిఫరెంట్ దాంట్లోపల తీసుకోవచ్చు. తర్వాత మీరు ఇంకా కోడింగ్ కనుక చేయదలుచుకుంటే చాలా చాలా అవకాశాలు ఉంటాయి దీంట్లో. యూట్యూబ్ లోపల చాలా ఉన్నాయి. సో బేసికల్లీ ఇది లోడ్ చేసేది రాస్బియన్ కానీ ఫెనిక్స్ కానీ. ఐ వుడ్ సజెస్ట్ ఫెనిక్స్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. రాస్బియన్ అయితే ఇంకా సింపుల్గా ఉంటుంది, కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే రాస్బియన్ లోపల ప్రతి ప్రోగ్రామ్ మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదొకటే. దీంట్లోపల మనకి ఆల్రెడీ లోడెడ్ ఉన్నది కాబట్టి ఇట్ బికమ్స్ ఈజియర్. ఈ హెచ్డిఎంఐ కేబుల్ కనుక మనకి మీ దగ్గర మానిటర్ కొనుక్కోవాలంటే మీకు 1,000 రూపాయల నుంచి 3,000, 4,000, 10,000 వరకు కూడా మానిటర్స్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ అండ్ దాని కేపబిలిటీ బట్టి రేట్స్ ఉంటాయి. మీ దగ్గర ఒకటి స్మార్ట్ టీవీ కానీ హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేయటువంటి టీవీ కనుక ఉంటే దీన్ని మనం కేబుల్కి మన టీవీకి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు వచ్చే టీవీస్ అన్నీ కూడా హెచ్డిఎంఐ కేబుల్ కంపాటిబుల్తోనే ఉంటున్నాయి అవి. సో ఒక పోర్ట్ కనుక మనం దానికి కనుక డౌన్లోడ్ మనము చేయగలిగితే ఈ మన డ్రాయింగ్ రూమ్ లోపలనే ఒక 10 అడుగుల దూరం వరకు ఇది పనిచేస్తుంది. ఇది టీవీ దగ్గరే ఎక్కడో కనబడకుండా పెట్టుకుంటే మనకి ఇది మనం ఎక్కడో మీరు సోఫాలో కూర్చొని అదేదో చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు దీంతో. అండ్ ఇట్ విల్ వర్క్ ఈజీలీ. అంటే టీవీ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం పెద్ద మానిటర్ లాగా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రెవల్యూషన్ యాక్చువల్లీ. ఇంత చిన్నది ఇది స్టూడెంట్స్ కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒక కంప్యూటర్ ఉండాలా, దానికి మళ్ళీ ఒక 20,000 పెట్టాలా, కొంత రిలేటివ్లీ ఫాస్టర్ ఉండాలా. సో ఇక్కడ ఇది 8 GB ఉన్నది కాబట్టి 8 GB ఈజ్ ఫైన్. పెద్ద గ్రాఫిక్స్ మనం గేమ్స్ కూడా ఆడవచ్చు దీని మీద.